ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కులాల వారీగా ఓటర్లు చీలిపోయారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలను తమవిగా భావించే సామాజిక వర్గాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ దఫా ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా రెడ్లు పనిచేయడం ఆశ్చర్యం కలిగించే పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్కి 2019 ఎన్నికల్లో రెడ్లయితే షాక్ ఇచ్చారు. దీనికి అనేక కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి విజయం కోసం కమ్మ కాపులైతే పట్టుదలతో పనిచేశారు. జగన్ ఓటమిలో మాత్రం రెడ్లే కీలక పాత్ర పోషించారన్నది నగ్న సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇతర సామాజిక వర్గాలను ప్రభావితం చేయడంలో రెడ్లు కీలక పాత్ర పోషించేవాళ్ళు. అయితే తామే జగన్ కు వ్యతిరేకం కావడంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తమ సామాజిక వర్గాన్ని తిరిగి దగ్గరికి తీసుకోవాలని జగన్ భావిస్తున్నప్పటికీ ఇంకా సాధ్యం కావడం లేదు. జగన్ పై ఇంకా వారికి నమ్మకం కూడా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ కి శ్రమ లేకుండా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆ పని చేస్తున్నారనే అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్ ని మరోసారి సీఎం కాకుండా అడ్డుకోవడానికి కమ్మ వాళ్ళంతా పని చేయాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంఘాల సమావేశాలు ఏబీవీ మాట్లాడుతూ జగన్ పై నోరు పారేసుకున్నారు. జగన్ తిట్టే వరకు పరిమితమైతే రెడ్లకు అభ్యంతరం ఉండదు, కానీ కమ్మ వాళ్ళ ప్రస్తావన ప్రత్యేకంగా తీసుకురావడం ద్వారా మనకెందుకు ఆస్పృహ ఉండకూడదనే ఆలోచనను రెడ్లలో ఏబి వెంకటేశ్వరరావు రగిల్చినట్టు అవుతోంది. ముఖ్యంగా రెడ్ల ఉద్యోగులు ఏబీపీ కామెంట్స్ తీవ్ర ఆగ్రహాన్ని అయితే తెప్పిస్తున్నాయి. ఇతనికి ఎందుకింత బలుపు అని మండిపడుతున్నారు. మనమంతా కూటమికి ఓట్లు వేయడం వల్లే కదా అపరిమితమైన అధికారం దక్కిందని రెడ్లు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వారిలో కనిపిస్తోంది. జగన్ ని ఓడించడం ద్వారా తాము కూడా నష్టపోవాల్సి వచ్చిందనే అంతర్మదనం అధిక శాతం రెడ్లలో మొదలైంది. ఏబి వెంకటేశ్వరరావు నోటి దురుసు జగన్ కి రాజకీయంగా ఇప్పుడు కలిసి వచ్చే ప్రయత్నం చేస్తోంది. జగన్ తో తేల్చుకోవాలంటే టీడీపీ కండువా వేసుకోవచ్చు కదా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏపీ దుందుడుకుతో కామెంట్స్ తో ఈ దఫా కమ్మ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఆలోచన కేవలం రెడ్లలోనే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలో కూడా కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు కూటమికి బ్రహ్మరథం పడితే చక్కగా పాలన చేసుకోకుండా ప్రభుత్వం మాది, మళ్ళీ మరెవరిని అధికారంలోకి రానివ్వమనే పొగరు మాటలు కొన్ని సామాజిక వర్గాల్లో మంట పుట్టిస్తున్నాయనే చర్చకు తెరలేపింది ఏపీలో. అంతిమంగా ఈ చర్యలన్నీ చంద్రబాబుకి రాజకీయంగా నష్టం కలిగిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏబీవీ నుంచి ఇలాంటి కామెంట్స్ మరింతగా పెరగాలని వైసీపీ కోరుకోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అప్పుడైనా కొందరికి జ్ఞానోదయం అవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు.